ముందుగా కొద్దిగా చింతపండుని నానబెట్టుకొని పచ్చిమిర్చిని కడిగి పక్కన పెట్టుకొని పచ్చి కొబ్బరిని మాత్రమే వాడాలి. అవి సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి అందులో ముందుగా కడిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను వేసి వేయించాలి. వేయించిన తర్వాత అందులోనే పల్లీలను వేసుకొని దూరగా వేయించాలి. వే పచ్చిమిర్చి ఎంత బాగా వేగితే అంత టేస్ట్ బాగుంటుంది అనమాట. దాని తర్వాత అందులోనే ముందు కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని వేయాలి. పచ్చి కొబ్బరి కొంచెం స్లైట్ బ్రౌన్ అయిన తర్వాత అందులోనే కొన్ని పుట్నాలను వేయాలన్నమాట. కొద్దిగా పుట్నాలు వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి, చల్లార్చుకోవాలి. అది చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో తీసుకొని ముందుగా నానబెట్టుకున్న చింతపండుని గుజ్జుని వేసుకొని సరిపడా సాల్ట్ వేసి మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టిన తర్వాత వాటర్ కన్సిస్టెన్సీ చూసుకొని పోసుకోవాలి, మనకి ఎంత కావాలి అంటే అంత. ఈ కన్సిస్టెన్సీ ఉంటే బాగుంటుంది చట్నీ ఇడ్లీలలోకి, దోశలలో. తర్వాత పోపు పెట్టుకోవడానికి కొంచెం ఆయిల్ తీసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళు, మిరపకాయలు ఇంకా కరివేపాకు వేసి మినపగుళ్ళు బ్రౌన్ కలర్ అయ్యాక అది పోపు తీసుకెళ్ళి కొబ్బరి చట్నీ ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి చట్నీలో వేసుకొని కలుపుకుంటే అంతే, అథెంటిక్ కోకోనట్ చట్నీ రెడీ అయిపోతుంది.